హలో హాయ్ నమస్తే అందరికీ. నేనైతే మా కన్నయ్యకు పాలపొడి ఇంకా ఏదైనా తినేటివి తీసుకొద్దామని జమియాకైతే వచ్చాను. ఈ జమియా మా ఇంటి దగ్గరలోనే ఉంటుందన్నమాట. జమియా అంటే అదే సూపర్ మార్కెట్. సూపర్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత పక్కన రైట్ సైడ్ ఈ కూరగాయలు అయితే ఉన్నాయన్నమాట. సరే చూద్దాం ఏముండాయి కూరగాయలు అని అలా వెళ్ళాను. అన్నీ ఫ్రెష్గా అయితే ఉన్నాయి, మన ఇండియా కూరగాయలు కూడా. ఆకుకూరలు చూడండి ఎంత బాగున్నాయి, ఫ్రెష్గా. ఆకుకూరలు అయితే కోవిటలు పచ్చిగా తింటారు, హెల్త్కు మంచిదని. అన్ని రకాల ఆకుకూరలు అయితే ఉన్నాయి, అన్ని రకాల కూరగాయలు అయితే ఉన్నాయి, అన్ని రకాల ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. గుమ్మడికాయలు చూడండి ఎంత పెద్ద పెద్దయో, కరపచ్చికాయలు, అన్ని రకాలు అయితే ఉన్నాయి అన్నమాట. నేను ఒక చిన్న వీడియో అయితే మీకు చూపిద్దాము కోవిట్లో కూరగాయలు ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఇదంతా జమియా లోపలే అన్నమాట. కానీ జమియా లోపల ఒక సైడ్ అయితే కూరగాయలు మాత్రమే డివైడ్ చేసి పెట్టుంటారన్నమాట. నేనైతే కూరగాయలు అయితే ఏం కొనలేదు. ఇక్కడ జమియాలో తక్కువ అనమాట కొనడం, ఎందుకంటే మన ఇండియన్ కూరగాయలు ఇక్కడ రేట్ ఎక్కువ ఉంటాయి. నేనైతే ఒట్టి పాలాకు తీసుకొని కిలోల ప్రకారం ఇక్కడ తూకం వేయించుకొని ఇక్కడైతే బయలుదేరాము. మామిడి పండ్లు చూడండి ఎంత పెద్ద పెద్దయో. ఇటుపక్క వచ్చేసేసి అయితే హోల్సేల్గా పెట్టుంటారు కూరగాయలు. ఇది మొక్కజొన్నలు ఇవన్నీ ఉన్నాయి కదా ఈ సైడు, ఇవి కోయిట్లో పండుతాయి అన్నమాట. అందుకని తక్కువ రేటుకి అయితే ఇస్తారు ఆఫర్లో. ఈ పక్క ఇవన్నీ చూడండి వచ్చేసి మజ్జిగ, పెరుగు, జ్యూస్లు అవి ఇవి అన్ని రకరకాలు అయితే ఉన్నాయి అన్నమాట. నేనైతే జమియాకు వచ్చి సామాన్లు కొనడము అట్లాంటి అయితే ఏమి ఉండదు అనమాట, చాలా రేరు. ఎందుకంటే మా మేడం కానీ మా పిల్లలు కానీ తీసుకొస్తారు, లేదంటే jamiya.comలోనే ఆన్లైన్లో అయితే తెప్పించేస్తారు. ఇప్పుడు ఈ పక్క ఇవన్నీ జ్యూసులు అవి ఇవి, పెరుగు, మజ్జిగ, పాలు, క్రీమ్స్, చీజు అవి అన్నీ రకరకాలు అయితే ఉంటాయి. ఇవన్నీ ఊరికే చూపించుకుంటా నేనైతే పైకి వెళ్ళి నాకు కావాల్సిన వస్తువులు అయితే తీసుకొని మళ్ళీ కిందికైతే నేను వచ్చేసాను. ఇవైతే చూడండి ఈ పక్క ఇవన్నీ కనిపించేటివి చేపలు, రొయ్యలు అవన్నీ ఫ్రీజర్కి సంబంధించినటివి అనమాట. ఇప్పుడైతే పైనుంచి కిందికి వచ్చేసేసి మా కన్నయ్య కోసము పాలపొడి, సిర్లాక్ పిండి అయితే కొనుక్కున్నాను. సిర్లాక్ పిండి తీసుకున్నాను, మా కన్నయ్యకి పాలపొడి తీసుకున్నాను. పైగా కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసి నేను బిల్ వేయించుకున్నాను. నేను కొనుక్కున్నది 8 దినార్ల 470 అన్నమాట. అంటే మన డబ్బు 2400 అయిందన్నమాట. మన డబ్బులు నేను కొన్ని ఈ 2 సామాన్లకే. ఈ చాక్లెట్లు, బిస్కెట్లు, పాలపిండి, సిర్లాక్ పిండి, హెయిర్ కలరు అవే మాత్రమే 10 దినార్లు ఇస్తే దినార్ నూస్ అయితే వెనక్కి వచ్చింది. మా కన్నయ్య కోసం అయితే బనానా కూడా తీసుకున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. జమియా ఎలా ఉందో కామెంట్ అయితే చేసేసేయండి.